నరసింహారావు వెంగడపాలెం రైతుని, అమరావతి రాజధాని ఏరియా. మేము రాజధానిని ప్రకటించిన తర్వాత ప్రభుత్వానికి పూర్తి సహకారంతో 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విషయం ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ తదుపరి కొంతకాలం పాటు సక్రమంగా మాకు హామీ ఇచ్చిన ప్రకారంగా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాజధానిని కొనసాగించుకుంటూ ఉంటే దురదృష్టవశాత్తు కాలాభారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇచ్చి ఈ రాజధానిని మూడు ముక్కలు చేసి అసలు ఈ రాజధాని ఇక్కడ ఉండటానికే ఇల్లేదన్నట్టుగా సర్వనాశనం చేయడానికి ఆయన తలంపు తలుచుకొని 3 రాజధానులు అన్నాడు. అప్పుడు మేము ఉద్యమాన్ని కొనసాగించి ఇక్కడి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకని ఇటు అమరావతి నుంచి వెంకటేశ్వర దేవాలయం వెంకటపాలెం నుంచి అరసవల్లి వరకు కూడా పాదయాత్ర చేసాం. అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఆమెకు మొక్కుందామని పొంగలు తీసుకొస్తే పోలీసు వాళ్ళని మహిళలకు అడ్డుపడి లాఠీ చార్జ్ చేసి రానినటువంటి దుర్మార్గ పరిపాలన కొనసాగింది. అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. దానికి ఈరోజు మరలా తిరిగి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తదుపరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నిరాటంకంగా ఈ యొక్క అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా శాశ్వతంగా ఉండాలనేటువంటి ఒక చట్టాన్ని మేము కోరినటువంటి విధంగా చేయించడం జరిగింది. దానికి రాజముద్రగా మా రాష్ట్రపతి గారి ఆమోదం కూడా తీసుకొని నోటిఫికేషన్ చేయబోతా ఉన్నారు. ఆ యొక్క మంచి ఈ అమరావతికి జరిగినందుకు మన నాయకులందరూ కూడాను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ అమ్మవారి దగ్గరికి అయితే మేము పొంగళ్ళు చెల్లించుకోవడానికి ముక్కుబడికి వస్తుంటే మా మహిళా సోదరీమణులని అడ్డుకున్నటువంటి పోలీసు యంత్రాంగంతో అడ్డుకున్నటువంటి దుర్మార్గ పరిపాలనకి మరలా తిరిగి నాంది పలికినందుకు మరలా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అటువంటి దుష్ట పరిపాలకులను మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ రావటానికి రాజధానిలో పెత్తనం చేయడానికి అసలు ఈ రాష్ట్రానికే ఆధిపత్యం వహించేదానికి రానియకూడదని చెప్పేసి ఆమెను మరొకసారి కోలుకుంటూ తమ యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా అమరావతి రాజధాని పైన ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వతోముఖంగా బాగు చేస్తూ అమరావతి కూడా దిగ్విజయం అనేటువంటి అభివృద్ధిని కొనసాగించే దానిలో వారి యొక్క మద్దతు కావాలని వారిని నమస్కరించుకుంటూ మా యొక్క